గారు మీరెందుకు ఇక్కడికి వచ్చారండి? ఓ, నీ ఖాతాలో ఇంకో బడా బాబా ఎప్పుడు చూసినట్లు లేదే. హలో సార్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏం బాలేదు. రే, సార్కి చేయరేయండ్రా, నీతి సూత్రాలు చెప్తున్నాడు. తీరిగ్గా కూర్చొని మరీ విందాం. మీరు చెప్పండి సార్. ఏంటి సార్, మీకు ఎగతాళిగా ఉందా? ఎగతాళి చేస్తుంది నువ్వు. ఒక లేడీ ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన ఈవిడ్ని క్వశ్చన్ చేస్తుంటే నీకేంటి అంత బాధ? ఇంతకీ నువ్వెవరు? నేను తనకి కాబోయే భర్తని. ఓ, పర్మనెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుందన్నమాట. షట్ అప్ సార్. షటప్? నా స్టేషన్కి వచ్చి నన్నే షటప్ అంటావా? మీ స్టేషన్ అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? నోటికొచ్చింది మాట్లాడడమే కాదు, ఇష్టం వచ్చింది చేస్తాను కూడా. కావాలంటే లేడీ కానిస్టేబుల్ ముందే నీ కాబోయే భార్యను ఇంటరాగేషన్ పేరుతో టార్చర్ చేసి కొట్టిస్తాను. చూస్తావా? అమ్మా లేడీ కానిస్టేబుల్, సార్ ఈవిడి సంగతి చూసుకోమా. చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడే వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి మీ అంతు తెలుస్తాను. జాగ్రత్త. చైత్ర, నువ్వేం భయపడకు. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడి నిన్ను విడిపించి మరీ తీసుకెళ్తాను. నువ్వేంటిక్కడ? ఇది నీ అత్తారిల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఏ, నీకేమన్నా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లం వచ్చిందే మీ ఫ్యామిలీ వల్ల కదా. సో నువ్వే అసలు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నీకంత ఛాన్స్ ఇవ్వనులే. చైత్రని నేనే కాపాడుతాను. అందుకే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎస్పీ బలరాం దేవ్ లాస్ట్ వీకే కలిశారు. అడిగానని చెప్పు. ఆయనకి చెప్పడం కాదురా, త్వరలోనే నీ పని చెప్తాను. హలో, ఏంటి సార్, ఇంతసేపు ఆయన గారు వచ్చి రంకెలేశారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారా? సారీ సార్, అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ మీరు స్టేషన్లో అకారణంగా ఒక అమ్మాయిని కొట్టించాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరేది కరెక్ట్? మీ అత్తయ్య గారు కంప్లైంట్ చేస్తే మీరొచ్చి విడిపించగలుగుతారు, అది కరెక్టా? లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా అందుకే కదా వచ్చారు. సరే, ఇప్పుడు అదంతా అనవసరం. ఇప్పుడు తనని రిలీజ్ చేయాలంటే నేనేం చేయాలి అది చెప్పండి చాలు. ఏముంది, మీ అత్తయ్య గారు కేసు విత్డ్రా చేసుకుంటే చాలు. ఫైన్ సార్, నేను మా అత్తయ్య కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు ఫామ్ మీద సంతకం చేయించి తీసుకుని వస్తాను. ఓకే కానిస్టేబుల్, ఆ ఫామ్ టైప్ చేసి ఇవ్వండి.
ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఇలాంటి సిచ్యువేషన్స్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, ఫైట్ చేయడం నీకేం కొత్త కాదు కదా. హ్మ్? ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య దగ్గర కేసు విత్డ్రా చేయించి నేను తీసుకెళ్తాను. ఓకే, బీ స్ట్రాంగ్. ఓకే ఎస్ఐ గారు, నేను వెళ్ళి సంతకం చేయించి తీసుకుని వచ్చేలోపు తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఫామ్ అంతేనా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. నువ్వు మాటిచ్చాక నాకు కాస్త ధైర్యంగా ఉందదినా. మనసు తేలిక పడింది. పంచుకుంటే పోయే బాధని ఇంతవరకు తెచ్చుకున్నావు. పైకి గంభీరంగా కనిపిస్తావు కానీ ఒట్టి మెతక రకం. మరీ అంత సున్నిత మనస్తత్వం అయితే ఎలా హంస? సరేలే, నీకు బాగా నీరసంగా ఉంది కదా, ఉండు, వేడివేడిగా పాలు కాచుకొస్తాను. అలాగే వదినా. ఉమ్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఐడియా ఇచ్చి నేనే ఇది నిజమా లేదా డ్రామానా అని తెలుసుకోలేకపోయాను. ఈ హంస ఏ పని చేసినా అంతే, 100% పర్ఫెక్షన్తో పనిచేస్తుంది. రిజల్ట్ ఏదైనా సరే మన ఎఫర్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి కదా. మీ ఎఫర్ట్స్ కి తగ్గ రిజల్టే వచ్చింది ఆంటీ. అక్కడ ఆల్రెడీ చైత్రని అరెస్ట్ చేయించాను. ఇక్కడ గోమతి ఆంటీని కంప్లీట్ గా మన వైపుకు తిప్పేసుకున్నాం. సో మన ప్లాన్ 100% వర్క్ అయినట్లే. వావ్, వాట్ ఎ న్యూస్. నీరసపోయినట్లు నటించడం కష్టంగా ఉన్నా ఈ న్యూస్ మాత్రం నాలో ఫుల్ ఎనర్జీనిచ్చింది. పాపం చైత్ర జైల్లో లాఠీ దెబ్బలు తిన్న ఖైదీలకు ఫిజియోథెరపీ చేసుకుంటుందేమో. ఏది ఏమైనా ఆ చైత్రని, సీతారత్నాన్ని వదిలే సమస్య లేదు. ఎందుకు ఇలా చేసావు అత్తయ్య? అన్నయ్య చెప్తే నేను షాక్ అయ్యాను.